హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. డ్రై ఫ్రూట్స్ ఏం దాని బెనిఫిట్స్ ఏం? So I want to tell about almonds. Do you have this doubt how to eat almond with the skin or without the skin, and why we are soaking it over the night? Let me clarify it. Almond is also known as badam. You know that the skin has fiber which helps in digestion, and has vitamin E which gives us healthy skin, and has antioxidant which helps in protecting the cell. But the almond also has zinc, calcium, manganese, magnesium, omega, and the skin which covers over here and helps us to provide all these minerals and nutrients in it. And the skin also has tannin and phytic acid. By soaking it, phytic acid reduces, and by removing the skin, we are removing the tannin. You know, tannin and phytic acid which will not allow us to absorb all these nutrients. That's why we are removing it. Thank you. Removing ante soaking cheyindi, remove kaadu. Yes sir. You can't remove the skin without soaking. Yes sir. Yes, that's a good nana. Thank you. రాజా మార్తాండ శ్రీ 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 రాజావారు విజయిస్తున్నారు. హో భటురాలా, ఎక్కడి నుండి మంచి వంటకాల సువాసనలు వస్తున్నాయి? రాజా, ఇక్కడే కేసీనారాయణ స్కూల్లో పిల్లలు మంచి వంటకాలు తయారు చేశారు. ఏమిటి, పిల్లలు చేశారా? మహా అద్భుతం. అయితే వెంటనే రుచి చూడవాలి. రాజా, ఈ పిల్లల వంటకాల సువాసనలకే మీరు మై మర్చిపోతున్నారు. రాణిగారి చేతి వంట మహా అద్భుతంగా ఉంటాయి కదా. ఏమి అడుగుతున్నారు రాణిగారి వంటల గురించి? రోజు అవే వంటలు తిని తిని నాలుక మద్దబారిపోయింది. కాస్త ఈ పిల్లల వంటలు రుచి చూద్దాం. చిత్తం మహారాజా, దయచేసి రాండి. జొన్న రొట్టె, నూనె వంకాయ చిన్నప్పుడు అమ్మ చేసేది, చాలా రుచికరమైనది. బేష్, బాగున్నది బాగున్నది. పూరి పేరు బహు విచిత్రముగా ఉన్నదే. రుచికరం కూడా విచిత్రంగా ఉంటది రాజా. ఇదేమిటి రాజా? ఇది మైసూర్ బోండా అందరు రాజా. భటులారా, ఇవేమి పేర్లు? మా కాలంలో బచ్చాలు, జొన్న రొట్టెలు, జంతికలు ఇలాంటి పేర్లు విన్నాను. ఇవి బహు విచిత్రంగా ఉన్నాయే. రాజా, కాలంతో పాటు వంటకాలు మరియు దయచేయండి రాజా, మీరు ఆస్వాదించండి. పిల్లలు, మీరు చాలా గొప్పగా వంటలను ఏర్పాటు చేశారు. మీ నైపుణ్యాన్ని, మీ ఐకమత్యాన్ని నేను అభినందిస్తున్నా. మా రాజ్యంలో కూడా ఇటువంటి వంటకాలను ఏర్పాటు చేసి మా రాజ్యంలో ప్రజలందరికీ తినిపిద్దాం. Hello, good morning, sir. Good morning. Thank you so much, sir, for coming. It's really nice to have you here, sir. Thank you. Well, actually, I have to say thank because you have invited. Yes. If I not came, I would have been missed such a great event. Have you tasted any item, sir? No, I have tasted the dry fruits. How is it, sir? So it's fine. The explanation which she gave me also, it's a good, superbly she gave me. How our little Kessian chef served you, sir? Beautifully, superbly. Do you want to give any suggestions, sir? Just to eat healthy food, and actually this program we have conducted now, we have to take why you have did this, what is the each behind each ingredients, and what you have did now for everything. ఏముంది దాంట్లో, వెనక ఏముంది అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను అడిగాను మజ్జిగ అంటే దాంట్లో ప్రోబయోటిక్, ఇట్స్ గుడ్ ఫర్ గట్ హెల్త్. అది మూలం అంటే స్టార్టింగ్ అనేది మీరు కనుక్కోవాలి. ఊరికే జనరల్గా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్తో పాటు ఈ కార్యక్రమం ఇప్పుడు వంటింట్లో అమ్మకి హెల్ప్ చేసే అవకాశం వచ్చేది నేర్చుకోవాలా. రెండవది విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్, ఈ దాని వెనక ఏదైనా ఒక ఐటెం తయారు చేసిన వెనక దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూసు, ప్రోటీను, క్యాలరీసు ఇవన్నీ ఏమున్నాయనేది కూడా ఒక ఐడియా తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కూర్చొని పనిచేసే ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం ఉండటం లేదు. అట్లీస్ట్ మన ఫుడ్ మన చేతిలో ఉంటుంది, ప్రాపర్ ఫుడ్ తింటే మంచిది. కాబట్టి మీరు పిల్లలకి ఐ విల్ గివ్ యూ సజెషన్ దట్ వాట్ ఆర్ ది థింగ్స్ యు ఆర్ డూయింగ్
you have to take the root idea ఏముంది దాంట్లోనే you have to take it. That's my suggestion. So, up to what extent do you think that this kind of programs are helpful to children? Could you explain? Definitely it's so helpful. ఎందుకంటే కరికులర్ మాత్రమే అంటే కరికులర్ అంటే దట్ మీన్స్ ఎడ్యుకేషన్. టెక్స్ట్ బుక్స్ బియాండ్ పోయి ముందు పోవాల్సిన అవసరం మీరు పిల్లలకు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గ్లోబల్లో ఏముందంటే ఇప్పుడు వరల్డ్ ఒకప్పుడు ఇండియా అంటే ఒక 25 years బ్యాక్ ఇండియా అనే వరకే మనం ఉన్నాం. దట్టు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏమైందంటే గ్లోబలీగా మీరు అంతా గ్లోబ్ అనేది హ్యాస్ బికమ్ చిన్నది. ఇప్పుడు ఇండియాలో ఎంతమంది ఉన్నారో కొంచెం సర్టన్ పాపులేషన్ మనం బయట కూడా వీఆర్ డూయింగ్ జాబ్స్ ఉండదు. అన్ని చోట్ల మనం సర్వైవ్ కావాలనుకున్నప్పుడు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను, ఒక్కొక్కరి డిఫరెంట్ ఐడియాలజీ అనేది మీరు తెలుసుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో మీరు మిక్సప్ అవుతే అందరూ కలిసి ఒకరికొకరు మాట్లాడుకొని ఒక లీడర్షిప్ అనేది వస్తుంది. ఆ లీడర్షిప్ రావాలంటే ఇటువంటి కో కరికులర్ యాక్టివిటీస్ జరిగితేనే జరగాల. కాబట్టి ఈ కరికులర్ యాక్టివిటీస్లో ప్రైజులు వచ్చేది కాదు ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అందరూ పార్టిసిపేట్ అయ్యి అందరూ ఎవరిబడి లీడర్స్ మాదిరి తయారైతే మన ఇండియా విల్ బి సూపర్ ఇన్ వరల్డ్. కాబట్టి దాని గురించి ఏం లేదు, తప్పనిసరిగా కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాల్సిందే. ఓన్లీ టెక్స్ట్ బుక్ అయితే మనం బతకలేదు. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సొసైటీలో పోయి బతకలేదు. టెక్స్ట్ బుక్ ఉండాలా, మోర్ ఓవర్ కో కరికులర్ కూడా ఉండాలి. కాబట్టి మేడంను కానీ సార్ని కానీ ఈ సందర్భంగా యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దెమ్. నేను ఇందాకే చెప్పిన మీ పేరెంట్స్కి యూ హ్యావ్ టు సే థ్యాంక్స్. అండ్ టీచింగ్ స్టాఫ్కి, ప్రిన్సిపల్కి, సబియా మేడం వైస్ ప్రిన్సిపల్కి, అదర్ టీచింగ్ స్టాఫ్కి మీరు తప్పకుండా కృతజ్ఞతగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇదేదో అందరూ మీరు కూడా పేరెంట్స్కి ఏం చెప్పాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ఈ కో కరికులర్ యాక్టివిటీస్ సారు పానీపూరిను ఇవన్నీ పెట్టించి తినడానికి సార్ వాళ్ళు పెట్టలేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే వాట్ ఈస్ ది లైఫ్ అని వాళ్ళు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎక్కడ పోయినా బయట పోయినా బతకగలిగే పరిస్థితి ఉండాలా. కాబట్టి మాకు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి. అన్నీ నాకు తెలియవు, అన్నీ నీకు తెలియవు, నీ నుంచి నేను నేర్చుకోవాలా, నా నుంచి నువ్వు కొన్ని నేర్చుకోవాలి. కాబట్టి పేరెంట్స్కు మీరు చెప్పగలగాలి. చెప్తే అప్పుడు వాళ్ళు ఓకే, కాలేజీలో అకాడమిక్ కాకుండా నాన్ అకాడమిక్ కార్యక్రమాలు కూడా అవసరం ఉందని పిల్లలు టీచింగ్ స్టాఫ్ అనుకొని స్కూల్ అనుకొని చేయిస్తున్నారు. టైంపాస్ కాదు ఇది, అర్థమైందా నాన్న? విత్ ఎంజాయ్మెంట్తో చదవాలా. దట్ ఈస్ మై. Definitely we will say to our parents, sir. Right. Sir, can you say few words about KCN Little Chefs? అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, బాగా చేశారు. యాక్చువల్గా క్లీన్లీగా నీట్గా మంచి డ్రెస్సింగ్ సెన్స్తో అందరూ హ్యాపీగా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ. Thank you. Thanks for coming and encouraging us. I have to say thank you. Thank you. Your presence is pleasure to us, sir. Thank you very much. Thank you, sir. Thank you so much, sir.